హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చాలా సింపుల్గా టేస్టీగా చుక్క కూర టమాటాతో మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ చుక్క కూర టమాటా కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కర్రీ చేశారా లేదా చెప్పండి. బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది. అలాగే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి పోపుని కొద్దిసేపు వేయించుకోవాలి. పోపు మనకి చక్కగా మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి మనకి బాగా బ్రౌన్ కలర్లోకి వేగాల్సిన పని లేదండి. లైట్గా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఆ పచ్చివాసన పోయి మనకి పులుసుల్లోకి కానీ కర్రీలోకి కానీ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగక్కర్లేదండి. ఇక్కడ చూసారు కదా, కొద్దిగా మనకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని వేసుకోండి. ఇలా దంచుకుని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇంకొకసారి వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ 3 టమాటాలని తీసుకున్నానండి. ఈ కర్రీలోకి నేను 2 ఉల్లిపాయలు అలాగే 3 టమాటాలు కూడా కొద్దిగా పండువి తీసుకుంటే కనుక మనకి రసంలాగా ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. మరి పచ్చివి కాకుండా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టమాటాలని మగ్గించుకోవాలి. మూత పెట్టేస్తే మనకి టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, బాగా ఎక్కువ మెత్తగా అవ్వక్కర్లేదండి. ఇలా కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు గరిటెతో ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే ఈ కూర మొత్తానికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. సుమారుగా ఇక్కడ నేను 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా 1 నిమిషం వేగే వరకు వేయించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం ఈ పొడులన్నీ వేయించుకోవాలి. ఇంతేనండి, ఇందులో ఇంకేమీ పొడులు ఏం వేయాల్సిన పని లేదు. తర్వాత ఈ కర్రీ ఉడకడం కోసం ఇక్కడ నేను ముందుగా ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను. కర్రీ కొద్దిగా లూజ్గా ఉండాలి కాబట్టి. తర్వాత కడిగి చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్న చుక్క కూరను వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద కట్టల చుక్క కూరను తీసుకున్నానండి. ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకున్నాను నేను. ఆకులు చక్కగా ఒలుచుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 కట్టల దాకా తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా కర్రీ లూజ్గా ఉంటుంది కాబట్టి నేను వాటర్ తీసుకున్నానండి. ముందు ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ తీసుకున్నాను. తర్వాత లాస్ట్లో కూడా ఒక చిన్న గ్లాస్ దాకా ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే మనకి కర్రీ కొద్దిగా గ్రేవీ టైప్లో కావాలి కాబట్టి. అలాగే మనం వేసుకున్న టమాటాలు, ఆకుకూర కూడా చక్కగా ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకుని మూత పెట్టేసి 7 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా ఉడికించేసుకోవాలండి. చూసారు కదా, ఫైనల్గా మనకి ఇలా ఉడికిపోయింది. కొద్దిగా మనం వేసుకున్న ఆయిల్ కూడా కొద్దిగా పైకి తేలుతుంది కదా, అలా అయితే మనకి చక్కగా ఉడికిపోయినట్టే. చూసారు కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను చల్లారిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో కూడా చూపిస్తానండి. ఇలా వేడి మీద మనకి చూపిస్తే ఆ పొగ వల్ల మనకి సరిగ్గా కనపడదు కాబట్టి నేను చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను. ఈ స్టేజ్లో ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చల్లారిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. చుక్క కూర టమాటా చక్క పుల్లగా ఉంటుంది. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు చాలామంది ఆకుకూరలు అంటే పెద్దగా ఇష్టపడరు కదండి. కానీ ఆకుకూరలు వండాల్సిన విధంగా వండితే మాత్రం వీటికన్నా టేస్ట్ అసలు ఏది కూడా ఉండదండి. అంత బాగుంటాయి. నేను చూపించినట్టుగా చుక్క కూర టమాటాని ఇలా చాలా సింపుల్గా టేస్టీగా ఉండేలాగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.